అన్నీ నేను ఇప్పుడు ఒక హీరో వయసు తీసి పక్కన పెడితే మా దాంట్లో ఛాలెంజ్ ఏంటి, గుర్రం నడపాలి సాలిడ్గా, అంటే మిగతా ప్యారల్ రైడర్స్తో పాటు ఆయన ముందు అంజలో ఉండాలి, ముందు లీడ్ చేయాలి. సో ఆయన గుర్రం రాకపోతే మేము డూపులు తీసుకొచ్చి ఆయన ముందే చేయొచ్చు. ఆయనే గుర్రం ఎక్కేస్తున్నాడు, ఆయనే మెట్లు ఎక్కేస్తున్నాడు, ఆయనే దూకేస్తున్నాడు. ఇవన్నీ ఉన్నప్పుడు డూపులు తీసుకొస్తే ముందు అప్పుడు స్కేరీనెస్ మాకు చూపించేవాడు ఏమైనా. సార్ పర్టికులర్గా సాంగ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, సంక్రాంతి లీడ్ సాంగ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మనకి కంటెంట్ వైపు చూస్తుంటే పోస్టర్లో వేరే రకంగా అనిపిస్తుంది. సాంగ్స్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయాలి? మీకు బాగా నచ్చే ఉరోషి రౌతాలతో మంచి మాస్ సాంగ్ ఇవాళ ఫ్యామిలీ సాంగ్ కాదు, మేము ఫస్ట్ ఒక మాస్ విజువల్ చూపించాం, తర్వాత ఒక ఫ్యామిలీ విజువల్ చూపిస్తున్నాం, తర్వాత ఎంటర్టైన్మెంట్ చూపిస్తాం. అలానే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న మీకు నచ్చిన ఉరోషి రౌతాల లెక్క వచ్చి గారు ఆ అమ్మాయితో ఒక ఎక్స్ట్రాడినరీ థియేటర్ దద్దరిల్లిపోయి ఒక మాస్ సాంగ్ ఉంటుంది. హ్యాపీగా నడుగుతున్నారు. సాధారణంగా బాలకృష్ణ సినిమాలో ఊహించిన సర్ప్రైజ్ చాలా ఉంటాయి. సింగిల్ రోల్ అనుకుంటా పోస్టర్ తీరా చూస్తే స్క్రీన్గా డబుల్ రోల్ సింగిల్ రోల్ డబుల్ రోల్. అది మీరు టికెట్ కొన్న తర్వాత తెలుసుద్దండి. భలే అడుగుతున్నారు మీరు, ఎలా చెప్తాం అంటే డబుల్ రోల్ అయితే నేను టికెట్లు కొనుక్కున్నాను. భగవంత్ కేసరిలో లాస్ట్ ఫైట్ అప్పుడు బాలకృష్ణ గారు గ్యాస్ ఫైట్ చేశారు. గ్యాస్ దీంతో ఎలాంటి వెపన్స్ ఇందాక అడిగారు కదండి, ఆ వెపన్ ఏంటండి అలా ఉందంటే దానికే డబ్బులు ఇస్తారు. అదే ఏ యాక్షన్ సీక్వెన్స్కి ఎలాంటి ఆయుధం వాడాలో యాక్చువల్లీ బాలకృష్ణ గారే ఒక పెద్ద ఆయుధం. ఊరికి అడ్జస్ట్మెంట్కి ఇస్తుంటాం తప్ప డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ వచ్చి నిలబడి డైలాగ్ చెప్పిన ముందుకి లెన్స్ ముందుకు వచ్చినా ఉన్న బ్యాక్ సైడ్ షాట్ పెడితే 10 మంది వెనక్కి వెళ్ళాల్సిందే. మీరు గ్లిమ్స్ రిలీజ్ చేసిన తర్వాత కథ ఏంటో కూడా చెప్పారు అందులో. ఆ తర్వాత అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ఒక డోగ మహారాజు లాంటి వ్యక్తి జీవిత చరిత్రని వాళ్ళ వారసులు ఆరాధన పెట్టి సమాధి విగ్రహం దగ్గర పూజలు చేస్తే ఒక వీడియో బయటకు వస్తుంది. మీరు ఇందాక ఏదో కల్పిస్తూ ఉన్నారు, మరి అక్కడ అదే నేను కూడా మా టీజర్ వచ్చిన తర్వాత నిజంగా అక్కడ చాలా మంది డాకులు ఉన్నారు. ఒక ఇంటి కథ కాదు అది. డాకు అంటే మనం తెలిసిన రాబిన్ హుడ్ లాగా అనే క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయి తీసుకున్నాం తప్ప ఒక కుటుంబం అక్కడ ఉన్న ఒక వ్యక్తి కథ అయితే కాదు. మీతో పాటు అదే అది ఎప్పుడో చేసుకున్నారండి పండగ, మన వాళ్ళు ఇప్పుడు దాన్ని కనెక్ట్ చేసుకుంటారు. పీరియాడిక్ కాదండి, ఒక 90s బ్యాక్ డ్రాప్. మరి